Excuse me. I am Rajashekar. Oh, the sole proprietor of Hotel Jalandhar and son of Janardhan the Great. నా గురించి అప్పుడే తెలుసుకున్నారే. మీలాంటి పెద్ద మనుషుల గురించి తెలుసుకోవటం మా డ్యూటీ. బై ద బై, ఐఎమ్ శంకర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. మీ సిన్సియర్ డ్యూటీని మెచ్చుకుని ప్రభుత్వం కింద సంవత్సరం గోల్డ్ మెడల్ సత్కరించింది. ఈ ఊళ్ళో స్మగ్లింగ్ యాక్టివిటీని అరికట్టడానికి ప్రత్యేకంగా మిమ్మల్ని ఇక్కడ పోస్ట్ చేశారు. రైట్? నా గురించి అప్పుడే చాలా ఇన్ఫర్మేషన్ సేకరించారన్నమాట. మీలాంటి గోల్డ్ మెడలిస్టుల గురించి తెలుసుకోవడం నా హాబీ. అయితే మన ఇద్దరం ఒకరి గురించి ఒకరం తెలుసుకున్న తర్వాతే కలుసుకున్నాం అన్నమాట. ఆఫ్ కోర్స్. మీ పోలీసులు నేరస్తులతోనే ఆడుకుంటారు అనుకున్నాను. క్లబ్కి వచ్చి షటిల్ కాక్ కూడా ఆడతారు అనుకోలేదు. ఏం చేయమంటారు, చట్టంతో ఆడేవాళ్ళు దొరకనప్పుడు విసుగుబుట్టి రిలీఫ్ కోసం ఈ ఆట ఆడుతూ ఉంటారు. మరి ఇంకా ప్రారంభించలేదే? ఏది, మనం కలుసుకుంది ఇప్పుడేగా. అంటే మీ ఆట నాతో ప్రారంభించాలనా? భయంగా ఉందా? అది జన్మకి లేదు. ఇలాంటి పోలీస్ ఆఫీసులతో ఆడుకోవడం నాకు అలవాటే. అదే ఈ కోర్టులో. అంటే ఆటలో మీకు చాలా అనుభవం ఉందన్నమాట. అయితే మీతో చాలా జాగ్రత్తగా ఆడాలి. ఇంకా ఆలస్యం ఎందుకు? కమాన్ కమాన్ కమాన్. కేర్ఫుల్. బ్యాలెన్స్ తప్పి నా కోర్టులోకి వచ్చారు. పై ఎత్తి వేసేటప్పుడు తప్పదులే. సారీ, ఇట్స్ ఆల్ రైట్. విక్టరీ ఇస్ మైన్. ఈ రోజు మీది, రేపు నాది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రండి, నా కారులో డ్రాప్ చేస్తాను. థ్యాంక్ యూ. మీ దారి వేరు, నా దారి వేరు. అదే, మీరు లెఫ్ట్కి వెళ్ళాలి, నేను రైట్కి వెళ్ళాలి. See you, bye. ఎవరా? రాని, మామూలు రాని. ముస్తేస్తున్నావా? ఒక్క రూపాయి ఇస్తావరా? రోజు ఈ ఒక్క రూపాయి ఇవ్వడానికే ప్రాణం సాలుస్తుంది బాబు. తీసుకెళ్ళండి. నిన్నటి నుంచి రేట్లు పెంచాం. 3 రూపాయలు తక్కువ ఇచ్చావా ముక్కు పగిలిపోద్ది. నేను ఇంతకంటే ఎక్కువ ఇవ్వలేను. ఇష్టం ఉంటే తీసుకెళ్ళండి, లేకపోతే ఇవ్వలేను. బాబు 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 బాబు, నా కడుపు కొట్టద్దు, నన్ను అన్యాయం చేయొద్దు. చూడండి బాబు, ఈ దారుణం. రౌడీ మామూలు ఇవ్వలేదని ఈ పశువులు ఎంత ఘోరం చేస్తున్నారు. ఏరా, నీకు మామూలు ఎందుకు ఇవ్వాలి? ఎందుకైతే నీకెందుకురా? నీ తెల్ల కారు, నీ తెల్ల బట్టలు అలాగే ఉండాలంటే వెళ్ళు. వెళ్తాన్రా. నీకు ఇవ్వాల్సిన ఇచ్చే వెళ్తాను.
రామదాస్ బాబు. ఇదిగో ఈ డబ్బుతో కొత్త బండి కొనుక్కుని వ్యాపారం చేసుకో. ఈ జన్మలో మీ రుణం తీర్చుకోలేను బాబు. సీతాపురం జమీందారు భార్య మనోరమాదేవి ఏడాదికొక్కసారి తన పుట్టినరోజు నాడు కోట్ల విలువ చేసే వజ్రాల హారాన్ని ధరిస్తుంది. తర్వాత ఆ హారాన్ని బ్యాంకు లాకర్లో భద్రంగా దాస్తుంది. అది మీకు కావాలంటారు అంతేగా? అవును, కానీ మీరు తేగలిగితే మీరు అడిగిన కిమ్మత్ ఇచ్చి తీసుకుంటాను మహాజన్. గలిగితేనా? మీరు ఇలా హార్మోని వాయిస్తే నా హిస్టరీకే అవమానం. ఈ మహాజన్ తలుచుకుంటే మనోరమాదేవి హారాన్నే కాదు, మహావిష్ణువు కౌస్తుభాన్నే కొట్టేస్తాడు. జ్యోతి, చెప్పండి సార్. మొన్న నువ్వు ఒక్కదానివే వెళ్ళి రాజాని మోసగించబోయి నువ్వే మోసపోయావు. పైగా రేపటి కార్యక్రమానికి కాపలా కాయటానికి పోలీసులు వస్తారు, హారాన్ని కొట్టేయడానికి రాజా వస్తాడు. కనుక నీకు సాయం చేయటానికి మన వాళ్ళందరూ వస్తారు. ఈసారి కూడా ఫెయిల్ అయ్యావో? నో, అంత పని చేయకండి. ఓకే ఓకే. వాట్ హ్యాపెండ్? కానిస్టేబుల్స్, మెయిన్ బోర్డ్ చెకప్ చేయండి. అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి. ఇన్స్పెక్టర్ గారు, నా డైమండ్ నెక్లెస్. కానిస్టేబుల్స్, ఎవరిని బయటికి వెళ్ళనివ్వకండి. దయచేసి అందరూ లైన్ లో నిలబడండి. మీ అందరినీ చెకప్ చేయాలి. కమాన్ కమ్ ఇన్ లైన్. వాట్ హ్యాపెండ్? బీ ఇన్ ద లైన్ అయితే. కమాన్ కమాన్ కానిస్టేబుల్స్, హరీ అప్. చెప్పు, ఆ హారాన్ని ఎక్కడ దాచావు? నాకు తెలియదు. హార్మోని అపరా బేకు. ఆ రాజాగాడు నీ చేతికి హారాన్ని అందించడం, దాన్ని పట్టుకుని నువ్వు బయటపడ్డం మా వాళ్ళు కళ్ళారా చూశారు. కానీ మా వాళ్ళు నిన్ను పట్టుకునే లోపల నువ్వు ఆ హారాన్ని ఎక్కడో దాచేశావు. మర్యాదగా చెప్పకపోయావో నీ హార్మోని నేను వాయించేస్తాను. చెప్పు, ఎక్కడ దాచావు హారాన్ని? చెబుతాను. ఏమిటది? నాకు తెలియదని. రేయ్, ఆ రాజాగాడు వచ్చి రక్షిస్తాడని మొండికెత్తి మాట్లాడుతున్నావు. కానీ ఈ కంచుకోట్లో ప్రవేశిస్తే దహనం చేయడానికి శవం కూడా మిగలకుండా ముక్కలు ముక్కలు అయిపోతాడని వాడికి తెలుసు. చెప్పరా? నా కంఠంలో ప్రాణం ఉండగా చెప్పను. ఆహా, ఈ మహాజన్ తలుచుకుంటే రాళ్ల చేత కూడా రాగాలు పలికిస్తాడురా. మహాజన్, నువ్వు రాళ్ల చేత రాగాలు పలికిస్తే నేను నీ కీళ్లు విరగ్గొట్టి ఆ రాగానికి తగిన నాట్యం నీ చేత చేయిస్తాను. ఆపరా నీ హార్మని. నువ్వు ఇప్పుడు వచ్చింది నా బోన్లోకి. చావు నుంచి తప్పించుకోవడం దుర్లభం. ఇలాంటి బోనుల నుంచి తప్పించుకోవడమే కాదు, వెళ్తూ నీలాంటి బేవకూఫుల బొముకలు విరిచి మరీ పెడతాను. మర్యాదగా జాన్ని విడిచిపెట్టు. మహాజన్, నీ ముఠా వాళ్ళు నన్ను ఎదిరించినప్పుడు నా చేతిలో చావు దెబ్బలు తిన్నారు.
అయినా బుద్ధి లేక ఇప్పుడు నా మనిషిని ఎత్తుకొస్తావా? ఇదే నీకు ఆఖరి వారిని. ఇక ముందెప్పుడైనా నన్ను గాని నా వాళ్ళను గాని ఎదిరించావు, నీ స్థావరం శ్మశానంగా మారుతుంది. అందులో నీ సమాధి కట్టాల్సి వచ్చింది. జాగ్రత్త.